సోయాతోటి బిర్యానీ తయారీ చేస్తున్నాను. మీల్ మేకర్ అంటారు. ముందుగా సోయాని నానబెట్టుకోవాలి నీళ్ళల్లో. తర్వాత ఒక అరగంట నానబెట్టుకున్నాక పిండి వేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. గట్టిగా పిండేయాలి వాటర్ లేకుండా. పిండినాక దానిలోకి కారం వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. బిర్యానీ మసాలా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పెరుగు వేసుకోవాలి. దానిలోకి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. కలుపుకున్నాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి పొయ్యి మీద. ఒక గంట నానబెట్టుకున్నాక తర్వాత బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా, వేయించిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నీళ్లు ఒక గిన్నెలోకి తీసుకొని దానిలోకి జీరా, బిర్యానీ ఆకు, స్టోన్ ఫ్లవర్ వేసి ఉడికించుకోవాలి. వాటర్ని ఉడికొచ్చే వరకు ఉడికించుకోవాలి. పొంగొచ్చే వరకు. తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని దానిలోకి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేయాలి. ఉడికిన తర్వాత ఒక గిన్నెలో ఒక ప్యాన్లోకి అడుగున ఒక మూత వేసి చిల్లుల మూత దానిలోకి ముందుల బిర్యానీ రైస్ ఉడికిన బిర్యానీని దానిలోకి వేసుకొని పైన కొత్తిమీర, పుదీనా, మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకొని మళ్ళీ పైన కొంచెం అన్నం వేసుకొని ఇందాక ఉడకబెట్టుకున్న మీల్ మేకర్స్ని దాంట్లోకి వేసుకోవాలి. మసాలాతోటి వేసుకొని పరుచుకోవాలి. పరుచుకున్నాక ఇంకా ఉడకగా కొద్దిగా మిగిలిన అన్నాన్ని పైన వేసుకోవాలి. మళ్ళీ వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో ఉంచాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మరొకసారి ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. వడ్డించుకోవడమే ప్లేట్లోకి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చివరిగా కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని దించుకోవాలి. తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి.